నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ బాలికల దినోత్సవాన్ని ఎయిమ్ ఫర్ సేవ బాలికల ఛాత్రాలయంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ప్రపంచ బాలికా దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహానంది మార్గంలో ఉన్న ఎయిమ్ ఫర్ సేవ బాలికల ఛాత్రాలయంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు నాగభూషణం శెట్టి చారిటీస్ చైర్మన్ ఆత్మకూరు సుదర్శన్ శెట్టి సౌజన్యంతో 50 మంది బాలికలకు నిత్యావసర కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు సుదర్శనం శెట్టి మాట్లాడుతూ కుటుంబంలో బాలికలే కీలక పాత్ర వహిస్తున్నారని, అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని అన్నారు. ఛాత్రాలయ బాలికలకు సహకారం అందిస్తామన్నారు. నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంఘ సేవ చేయాలని అనుకుంటున్నారు. దానికి మాధ్యమంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను ముందుకు వచ్చింది. నంద్యాలలో గత 55 సంవత్సరాల నుంచి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల సేవ చేస్తూ ఉంది. దాని ద్వారా ఉడతాభక్తిగా మేమంతా కలిసి ఒకేషనల్గా వర్క్ చేస్తున్నాము. కాబట్టి మా కోరికలన్నీ లయన్స్ క్లబ్ ద్వారా తీర్చుకుంటకు సంకల్పించినాము. వాళ్ళు ముందుకొచ్చి మాకు సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ బాలికలను విద్యారంగంలో అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ బాలికా దినోత్సవ సందర్భంగా ఈరోజు నంద్యాల నుంచి మహానంది పోయే దారిలో ఎయిమ్ ఫర్ సేవ ఛాత్రాలయంలో ఉన్న అమ్మాయిలకు వారి దైనందిన అవసరమైన వస్తువులను లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీ ఆత్మకూరు సుదర్శన్ శ్రేష్ఠి గారి ఔదార్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల యొక్క సేవా సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రకంగా సంవత్సరం పొడవునా అనేక సందర్భాల్లో లయన్స్ క్లబ్ నంద్యాల సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మన భారతీయ సంస్కృతికి సంబంధించిన భారతీయ ప్రత్యేకమైన దినాలను కూడా మనం జరుపుకోవడానికి అవకాశం ఉంది. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వాలు, సామాజిక సేవా సంస్థలు బాలికలను ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నాయని, ఆ అవకాశాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సుదర్శనం శెట్టి, డాక్టర్ సహదేవుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, ఆత్మకూరు రవికుమార్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నిజాముద్దీన్, కోశాధికారి అమిదల జనార్దన్, ఛాత్రాలయ నిర్వాహకులు మోక్షేశ్వరుడు, ఛాత్రాలయ బాలికలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ బాలికా దినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ 1970లో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ ఆత్మకూరు సుదర్శనం శెట్టి గారు వారి ఏఎన్సి చారిటీస్ తరఫున ఈరోజు మహానంది రోడ్లో ఉన్న బాలికా ఛాత్రాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీరికి ఇక్కడ నిత్యావసర వస్తువులతో కూడినటువంటి కిట్స్ని అందజేయడం, వారిలో బాలికా దినోత్సవం సందర్భంగా ఒక స్ఫూర్తిని నింపి వారిని గొప్ప భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక అడుగు వేసేదానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీ సుదర్శనం శెట్టి గారు వారి మనవడి వివాహ సందర్భంగా 1,00,000 రూపాయలతో సేవా కార్యక్రమాలని చేయాలని నిర్ణయించిన తర్వాత గత వారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ వచ్చిన రోగుల్ని లోపలికి తీసుకెళ్ళడానికి అనుకూలంగా 2 వీల్ చైర్స్ అవసరం ఉందని తెలియడంతో 2 వీల్ చైర్స్ అందజేయడం జరిగింది. ఇది 2వ కార్యక్రమం. అదేవిధంగా 16వ తేదీ ప్రపంచ ఆహార దినోత్సవం ఉంది. ఆ రోజు పరివర్తన లైఫ్ సెంటర్ అని హెచ్ఐవి పిల్లలు ఉన్నటువంటి ఎస్ఆర్బిస్ కాలనీలో వాళ్ళకి భోజనానికి సరిపోయే సరుకులు, ఆహార వస్తువులన్నీ కూడా అందజేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలని రూపొందించడం జరిగింది సార్ ఇచ్చినటువంటి సహకారంతో. ఇవి కాకుండా నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున అనేక రకాలైనటువంటి దినోత్సవాలని, అదేవిధంగా ప్రత్యేక కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలని నిరంతరంగా నిర్వహిస్తున్నాం. ఇది ఇప్పుడు కూడా నిరంతరం కొనసాగించడానికి లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా దీనికి కమిటెడ్గా అంకిత భావంతో ఉన్నారు. భవిష్యత్తులో కూడా నంద్యాల ప్రజలకి సేవా కార్యక్రమాలను అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరోసారి లయన్స్ క్లబ్ నంద్యాల వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి గారికి అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.